ఆ పుట్టించే బ్రహ్మకైనా జాలి లేదా? నా చిట్టి తల్లి తట్టుకోలేదని బాధే లేదా? ఆ పుట్టించే బ్రహ్మకైనా జాలే లేదా? నా చిట్టి తల్లి తట్టుకోలేదని బాధే లేదా? కోట్లాది మందిలో ఒకరికి వస్తాదని అటువంటి వ్యాధిని పేదింటికి ఎలగని, అటువంటి వ్యాధిని పేదింటికి ఎలగని. శివుడాజ్ఞ లేనిదే సీమైన కుట్టదంటారుగా. మూడు కన్నులున్న శివుడా ఏమైపోయావయ్యా? మూడు కన్నులున్న శివుడా ఏమైపోయావయ్యా? సురేష్ గారు, మీకు పాప పుట్టిందండి. అవునా అమ్మా? నా కూతురు పుట్టిందమ్మా. మన ఇంటి మహాలక్ష్మి పుట్టిందమ్మా. సార్, నా కూతురికి ఏమైంది సార్? నీ కూతురికి అసమ్య వ్యాధి ఉంది. అంటే ఏంటి సార్? అదొక అరుదైన వ్యాధి, కోట్లలో ఒకరికి వస్తుంది. ఒక ఇంజెక్షన్ చేయాలి. సార్, ఎంత డబ్బులైనా పర్లేదు సార్, ప్లీజ్ సార్, నా కూతురిని ఎంత బ్రతికించండి. డబ్బులైనా పర్వాలేదా? ఆ ఒక్క ఇంజెక్షన్ విలువ ఎంతో తెలుసా నీకు? 16 కోట్లు. 16 కోట్ల? సార్, నాలాంటి పేదోడికి ఎలా సార్? చేతులెత్తి మొక్కుదా సార్? ప్లీజ్ సార్, నా కూతురిని బ్రతికించండి సార్. నా వల్ల ఎలా సార్? సార్, కాలు మొక్కుతా సార్, నా కూతురు బ్రతికించాడు సార్. సార్, సార్, నా కూతురు బ్రతికించాడు సార్. భగవంతుడా, కూతురే పుట్టిందని ఎంత సంబరపడిపోయామే. ఏ గాలి సోకినాదో ఆనందం కరువాయని. అమ్మని పిలిచి బాధ చెప్పలేని పసికందుతాను. అమ్మని పిలిచి బాధ చెప్పలేని పసికందుతాను. నువ్వు అట్లాంటి పిల్లకి ఎట్లాగయ్యంత శిక్ష వేసవయ్యా? నువ్వు అట్లాంటి పిల్లకి ఎట్లాగయ్యా అంత శిక్ష వేసవయ్యా? నాన్నని పిలిచి నొప్పు చెప్పలేని పసికందుతాను. నాన్నని పిలిచి నొప్పు చెప్పలేని పసికందుతాను. నువ్వు అట్లాంటి పిల్లకి ఎట్లాగయ్యంత శిక్ష వేసవయ్యా? నువ్వు అట్లాంటి పిల్లకి ఎట్లాగయ్యా శిక్ష వేసవయ్యా? నా వంతు సాయమని పేదోళ్ళు ముందొచ్చారే. పెద్దోళ్ళు చేసుంటేనే పెద్ద వ్యాధైన చినబోయేనే. ఉన్నోళ్ళంతా తలకొక్క చెయ్యేస్తే కష్టం తీరిపోదా? ఉన్నోళ్ళంతా తలకొక్క చెయ్యేస్తే కష్టం తీరిపోదా? నా పాప ప్రాణాన్ని కాపాడి మీరు పునర్జన్మనివ్వలేరా? నా పాప ప్రాణాన్ని కాపాడి మీరు పునర్జన్మనివ్వలేరా? పునర్జన్మనివ్వలేరా? ఆ చిన్న పాప కోసమే ఇద్దరన్నల ముందొచ్చారే. పనులన్నీ మానుకొని పైనం కట్టినారే. ఆ చిట్టి తల్లి ఏడుప చూసక తల్లి మనసు కరగనే. ఆ
చిట్టి తల్లి ఏడుప చూసొక్క తల్లి మనసు కరగనే ఆ చేతికున్న కడియాన్ని అమ్మేసి పాపకి ఇచ్చినారే చేతికున్న కడియాన్ని అమ్మేసి సాయం చేసినారే కొడుకు అడగగానే కాదనకుండా ఇచ్చేయమని చెప్పేనే కొడుకు అడగగానే కాదనకుండా ఇచ్చేయమని చెప్పేనే ఆ పైనం కాస్త మాటతోటి ఇంకెంతో బలపడేనే అట్లాంటి తల్లి ఇట్లాంటి రోజుల్లో ఎవరైనా ఉన్నారా ఒక పాప అనుకున్నామే మొన్నటి వరకందరం ఈరోజు తెలిసిందేని చాలా మంది ఉన్నారని ఆ చిట్టి తల్లి బాధను చూసి తట్టుకోలేకున్నామే ఆ చిట్టి తల్లి బాధను చూసి తట్టుకోలేకున్నామే ఒకరా ఇద్దరం ముగ్గురు కాదే వందల్లో ఉంటున్నారే ఒకరా ఇద్దరం ముగ్గురు అయితే మనం బ్రతికించుకోగలమే పెద్దవాళ్ళు కొనసైగ చేస్తే కనుమరుగు అయిపోదా పెద్దవాళ్ళు కొనసైగ చేస్తే కనుమరుగు అయిపోదా మా పేదింటి రోగం మీ వరకు వస్తే ఇట్లానే వదిలేస్తారా మా పైన దయ చూపి ధైర్యాన్ని ఇచ్చి మా పిల్లల్ని కాపాడారా మా పిల్లల్ని కాపాడారా 10 మందిలో ఒకరికి వస్తాదని అటువంటి వ్యాధిని పేదింటికి ఎలగని అటువంటి వ్యాధిని పేదింటికి ఎలగని ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కుటుంబంలో వారికి ఒక చిన్న పాప పుట్టింది అనే లోపే ఆ పాపకు ఎస్ఎంఏ వ్యాధి వచ్చిందని బాధపడుతున్నారు. మరి ఈ చిన్నారి పాపను ప్రభుత్వం కాపాడినట్టే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉన్న చిన్నారి పాపలను ప్రభుత్వం కాపాడుతుందని కోరుకుంటూ ఇట్లు మీ డీజేపూర్ ఎస్పీ.